సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికలకు ముందు మేము గెలిస్తే అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఎన్నో చెప్తుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిల్లో ఎన్ని అమలవుతాయి అనేది అయితే చెప్పలేం. వీటికి ఒక చట్టబద్ధత కూడా ఉండదు. మీరు ఆ రోజు హామీ ఇచ్చారు, అందుకే మేము ఓటేసాం కాబట్టి మాకు ఇవి చేయాల్సిందే అని అడిగేటువంటి రైట్ ప్రజలకు లేదు. దీన్ని న్యాయపరంగా చట్టపరంగా కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, నిన్న ఏపీలో అసెంబ్లీలో జరిగినటువంటి గవర్నర్ ప్రసంగమే దీనికి కారణం. ఏంటి అంటే, ఏపీ గవర్నర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి పరిశీలించినట్లయితే, ఆయన ప్రసంగం ఒక్కసారి చూసినట్లయితే, ఏపీ పూర్తిగా దివాలా తీసిందని, గత ప్రభుత్వం పూర్తిగా ఏపీని సర్వనాశనం చేసేసిందని, అసలు రాష్ట్రంలో ఎక్కడ డబ్బులు అనేవి లేవని, ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయిందని, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడపటం అనేది చాలా కష్టతరంగా మారినటువంటి పరిస్థితి అనే విధంగా ఆయన చెప్పినటువంటి ఒక ప్రసంగం. అంటే సీన్ కట్ చేస్తే ఇది ఎలా తయారైంది అంటే, సింపుల్గా ఒక్క లాజిక్ చెప్పాలి అంటే, గత ప్రభుత్వాన్ని తీసుకోండి, ఈ ప్రభుత్వాన్ని తీసుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి సొమ్ము కేవలం 100 కోట్ల రూపాయలు. ఒక 100 కోట్ల రూపాయలతోటి ప్రభుత్వాన్ని ఎలా నడపాలి, అందులోనూ ఆయన భారీ స్థాయిలో హామీలు ఇచ్చున్నాడు. అది చేస్తాం, ఇది చేస్తాం, వాళ్ళకి 5,000 ఇస్తాం, వీళ్ళకి 10,000 ఇస్తాం, వాళ్ళకి 18,000 ఇస్తాం, వీళ్ళకి 25,000 ఇస్తామంటూ భారీ హామీలు ఇచ్చేస్తున్నాడు. మరి ఇవన్నీ అసలు ఎలా అమలవుతాయి ఏంటి? సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమి ఖజానాలో డబ్బులు లేవు, మేము ఇబ్బందులు పడుతున్నాము, మీకు పథకాలు ఇస్తామో లేదో తెలియదు అనేటువంటి విధంగా ఆయన వ్యవహరించాల. సో ఆయన ఏదైతే చెయ్యాలనుకున్నాడో అది చేశాడు. అదేమంటే, ఎప్పుడు మీటింగులు పెట్టినా సభలు పెట్టినా మేనిఫెస్టో అనేదాన్ని మేము భగవద్గీతగా భావిస్తాం, ఖురాన్గా భావిస్తాం, బైబిల్గా భావిస్తాం. మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలను 98% మేము అమలు చేశామంటూ చెప్పుకుంటూ వచ్చారు వైసీపీ నేతలు. మరి కరోనా కష్టకాల సమయాల్లో రాష్ట్రానికి రెవెన్యూ తగ్గినా కూడా సంక్షేమ పథకాలను అయితే ఆపల. భారీ స్థాయిలో వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో అది ఇస్తూనే పోయారు. మరి ఇప్పుడు సీన్ ఏంట్రా అంటే, అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి పార్టీ ఎమ్మెల్యేలు 2024 ఎన్నికల సమయంలో కీలకంగా కొన్ని సూచనలు చేశారు. ఏంటి అంటే, ముందుగా పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పమని, ₹1,00,000 రైతుకు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వమని, ఇలా కొన్ని సూచనలు చేయటం జరిగింది. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి ససేమిరా అన్నాడు. నేను చెప్పనంటే చెప్పను, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆయన క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అమలు చేస్తున్నటువంటి పథకాలకే ఇంక అప్పులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కానటువంటి పరిస్థితి. మళ్ళీ కొత్త హామీలు ఇస్తే ఇవి చేస్తూనే అవి చెయ్యాలి, నెత్తిన ఇంకా భారం పడుతుంది. ఆయనకు ఆ క్లారిటీ ఉంది కాబట్టి నేను చెయ్యను, నేను ఇవ్వను అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చేశాడు. కానీ ఇటు చంద్రబాబు మాత్రం నేను అది చేస్తా, ఇచ్చేస్తా, సూపర్ 6 అని చెప్పి ఆయన భారీ స్థాయిలో హామీలు ఇచ్చాడు. ఇవి సాధ్యతరం కానటువంటి హామీలు, నమ్మొద్దు అని జగన్ నెత్తునూరు కొట్టుకున్నా సరే ఆ రోజు జనం ఎవరు నమ్మలేదు. చంద్రబాబు నేను సంపద సృష్టించి వీటిని అమలు చేస్తాను, అప్పులు తెచ్చి కాదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సీన్ కట్ చేస్తే పరిస్థితి ఏంట్రా అంటే, గవర్నర్ ప్రసంగం ఎలా ఉంది అంటే, హామీలు ఏవో అమలవుతాయి అని చెప్పి మీరు ఆశలు పెట్టుకోవద్దు, ఎందుకంటే రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు, ఎలా రాష్ట్రాన్ని నడపాలా అని చెప్పి తిప్పలు పడుతున్నారు, డెవలప్ చేయటం కోసం కింద మీద పడుతున్నారు. ఆ రోజు రాష్ట్ర ఖజానాలో ఎంత ఉంది, పరిస్థితి ఏంటి అనేది పాపం చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి కూడా తెలియదు. ఈరోజు అధికారంలోకి వచ్చాక చూసుకుంటే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి ప్రజలు వీటి మీద పెద్దగా ఆశలు పెట్టుకోకుండా మీ పనులు మీరు చూసుకోండి అనే విధంగా గవర్నర్ ప్రసంగం జరిగింది. సో మరి ఒక చిన్న హామీ చెప్పి అధికారంలోకి వచ్చేసి తర్వాత ఇలాంటి ప్రసంగాలని, అవకాశాన్ని ఉపయోగించుకుని చేతులు ఎత్తేయటం జగన్కి తెలియలే. జగన్ అమాయకుడు అనాలో పిచ్చోడు అనుకోవాలో అర్థం కాలేదు. కానీ ఓవరాల్గా అయితే అవకాశాన్ని చంద్రబాబు ఎలా ఉపయోగించుకుంటారో, ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం ఏంటి అనేది ఇక్కడ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రాజకీయాల్లో మాట నిలబెట్టుకుంటాలు, మాటిస్తే మడం తిప్పం, ఇలాంటి చెప్పుకుంటాలు ఇవి ఫ్యాన్స్కి బాగానే ఉంటాయి కానీ పరిస్థితులు అందుకు అనుకూలించవు. రాజకీయాల్లో ఏది కూడా శాశ్వతం కాదు, అధికారంతో పాటు ఇచ్చినటువంటి మాట కూడా. సో దీన్ని జగన్ ఎప్పటికి తెలుసుకుంటాడో మరి చూడాలి.